ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో అసలు అనుమతులతో పనిలేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు చదును చేయించి రాళ్లు పాతి లేఅవుట్ అని పేరు పెట్టి గజం లెక్కన అమ్మేయడమే. ఇది చింతలపూడి నగర పంచాయతీలో జరుగుతున్న తతంగం. ఇక్కడి అధికారులు ఆదేశాలను బేఖాతరు చేస్తూ 10 మంది కలిసి బృందంగా ఏర్పడి స్థిరాస్తి వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు దందాలకు తెరలేపారు. ఎకరం భూమి కొనడం, దాన్ని లేఅవుట్గా మార్చి గజాల లెక్కన విక్రయిస్తున్నారు. కనీసం భూ బదలాయింపు, డీటీసీపీ అనుమతి అనే పదాలు కూడా వారికి తెలియదంటే నమ్మక తప్పని తీరుగా వ్యాపారం చేస్తున్నారు. అనుమతులకు రూపాయి ఖర్చు పెట్టే పని లేకపోవడంతో గజం 5,000 రూపాయలకు పైబడి అమ్ముతూ 5 కోట్లు గడిస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు ఎగబడి ఫ్లాట్లను కొనుగోలు చేస్తూ చివరికి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. నగర పంచాయతీకి కూతవేటు దూరంలో 20కి పైగా అనుమతులు లేని లేఅవుట్లు వెలిశాయి. వాటిలో మట్టి తోలి చదును చేసేందుకు లక్షల్లో ముట్ట చెబుతున్నారు. ఆయా వాహనాలు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రజలు కూడా పంచాయతీగా ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉంటాయని లేఅవుట్ స్థలాలను విచ్చలవిడిగా కొంటున్నారు. అనుమతులు లేని స్థలాలను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అనుమతితో పాటు బ్యాంకు రుణాలు కూడా రావని నగర పంచాయతీ అధికారులు చెబుతున్నా చెవికి ఎక్కడం లేదు. వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకుని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఫ్లాట్లను ప్రజలకు అంటగడుతున్నారు. రేచర్ల వాటర్ ప్లాంట్ దగ్గర అయితే అసైన్మెంట్ ల్యాండ్కు కూడా ఫ్లాట్లుగా వేసి మరీ విడ్డూరంగా అమ్ముతున్న వైనం. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ అక్రమ భూదందా ఆపాలని కోరుతున్న ప్రజలు.